వైసీపీ పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి సాధించిందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. 53వ డివిజన్లో 7.5 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ మేరకు స్థానిక 53వ డివిజన్ కార్పొరేటర్ దూబాటి వంశీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా నూరి ఫాతిమా ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారం చాలా బాగా జరిగింది. గడప గడపకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా నూరమ్మను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలు కానీ ఇళ్ల స్థలాలు ఏవైనా కానీ వచ్చినాయని ఎంతో సంతోషంగా నూరమ్మ గారి దగ్గరికి వచ్చి ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని ఈ ప్రాంత ప్రజలు ఎదురొచ్చి మరి స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని వాళ్ళే విజయవంతం చేశారు. ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో 53వ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో నూరి ఫాతిమా గారిని గెలిపిస్తామని చెప్పి ఇప్పటివరకు నేను కార్పొరేటర్ అయిన తర్వాత దాదాపు 7.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. గతంలో ఇప్పుడున్న రోడ్డు ఇదే చూడండి. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు లేదు. మనం వచ్చిన తర్వాతే నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు వేయడం జరిగింది. అదిగాక ఈ పక్క లైన్లో కూడా 18 లక్షలు పెట్టి డ్రైను రోడ్డు వేశారు. ఇది కూడా 40 లక్షలు పెట్టి వేశారు. ఇట్లాగే అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించారు. అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి. మన వార్డులో 7.5 కోట్ల రూపాయల్లో 1,20,00,000 పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్ కట్టే విషయం. గతంలో జీజీహెచ్కి వెళ్ళాల్సి వచ్చేది. చిన్న ఆపరేషన్లు జరగాల, ఏమన్నా ట్రీట్మెంట్ జరగాలంటే ఇప్పుడు 53వ డివిజన్ ప్రజలకు అందుబాటులో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండటం వల్ల రోజుకి 100 నుంచి 150 ఓపీలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు నేడు స్కూల్ వ్యవస్థ నుంచి కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఈ హాస్పిటల్స్ కానీ ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గుర్తుంచుకొని ఈ రేపు జరగబోయే ఎలక్షన్లో నూరి ఫాతిమా గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.